చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అలాగే బాలింతలకు బాగా యూజ్ అయ్యే రెసిపీ ఇది. కాల్షియం టాబ్లెట్స్ వేసుకోకుండానే ఈ రాగి తోప తినడం వల్ల బోన్ డెన్సిటీని అయితే పెంచుకోవచ్చు. అలాగే నడుము నొప్పితో బాధపడుతున్న వాళ్ళు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. ఈ రెసిపీని క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఒకసారి చూడండి. ఫస్ట్ అయితే ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకొని సరిపడా నీళ్ళు అయితే వేసుకోవాలి. వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఇంకా బెల్లం కరిగే వరకు మరిగించుకోవాలి. అలాగే ఇంకొక వైపు ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్స్ రాగి పిండి అయితే వేసుకొని కలుపుకున్నాను. ఇది మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ రాగి పిండి నెయ్యి బాగా కలిసే వరకు కలుపుకొని కొంతసేపు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ముందుగా మనం పాకం పట్టుకున్నాం కదా, బెల్లం పాకం. ఆ పాకంను అయితే ఇదే ప్యాన్లో వేసుకొని ఇంకా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఇందులోనే ఇలాచీ పౌడర్ అలాగే మళ్ళీ ఇంకొక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండల్ని అలా స్మాష్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గర పడే వరకు కలుపుకోవాలి. ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయిన తర్వాత మనం దీన్ని అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. అంతే, ఈజీగా రెసిపీ అయితే అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.